సింగర్ మంగ్లీ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఒక బంజారా కుటుంబం నుంచి వచ్చిన మంగ్లీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అనంతపురం జిల్లా గుత్తి తాలూకా బాసనేపల్లి తండాలో జన్మించిన మంగ్లీకి చిన్నప్పటినుంచే పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం. కాని ఆమె పాటలు పాడుతుంటే తన తోటి స్నేహితులు, ఊర్లో వాళ్ళు అమ్మాయివి నువ్వు పాటలు పాడి ఏం చేస్తావ్ అని చాలామందే ఎగతాళి చేసేవారు. అయినా కూడా వాళ్ల నాన్న ఇచ్చిన ధైర్యంతో, ఆర్డీటీ వారు చేసిన ఆర్థిక సహాయంతో ఈ స్థాయి వరకు వచ్చిన మంగ్లీ ఇప్పుడు ఎంత పేరు, గౌరవం సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా ఫోక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ ఇలా అన్ని రకాల పాటలు పాడి మెప్పిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఫెస్టివల్కు మంగ్లీ దేవుళ్ల మీద పాడే పాటలు అయితే ఈ విధంగా కూడా పాడవచ్చా అనే ఒక ట్రైన్ను క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఈషా ఫౌండేషన్ వంటి భక్తి వేడుకలలో కూడా పాటలు పాడారు మంగ్లీ. ఇది పక్కనుంచితే ఎప్పుడు సైలెంట్గా తన పని తాను చేసుకునే మంగ్లీకి ఎవరో ఒకరు తాను చేయనిదానికి ఏదో ఒక బురద చల్లడం కోతేమి కాదు. ఇప్పుడు మళ్ళీ మంగ్లీని టార్గెట్ చేసి అవకాశాలు రాకుండా చూస్తున్నారు. విషయం ఏమిటంటే ఈ మధ్యనే మంగ్లీ శ్రీకాకుళంలోని అరసవల్లిలో ప్రతి ఏటా జరిగే శ్రీ సూర్య భగవానుని రథస్తపమి వేడుకల్లో పాల్గొంది. అయితే కొందరు మంగ్లీని తాను వైసీపీ పార్టీ తరపున పాటలు పాడే మనిషి అని, అసలు ప్రజాసేవ చేసే వ్యక్తులు ఆమెకు నచ్చారని, టీడీపీ తరపున పాటలు పాడటానికి పిలిస్తే నేను వైసీపీ తరపున మాత్రమే పాడుతానని చెప్పిందని, అలాంటి వ్యక్తిని పిలిచి పాటలు పాడిస్తారని చెప్పి అటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడిని, ఇటు నీకు దేవుడు దగ్గర పాటలు పాడే అర్హత ఏమాత్రం లేదని మంగ్లీని తీవ్ర పదజాలంతో దూషించారు. ఇంకా నువ్వు స్వయానా చంద్రబాబుగారు తమ కోసం ఒక పాట పాడమని రిక్వెస్ట్ చేసిన కూడా ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చావు అని మంగ్లీ వైసీపీ తరపున 2019లో పాడిన పాటలు ట్యాగ్ చేస్తూ విమర్శించారు. అయితే దీని మీద ఆమె ఇటీవలే ఒక ట్వీట్ రూపంలో స్పందించారు. మంగ్లీ ట్వీట్లో ఏం చెప్పారంటే, నన్ను నా పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేంది. అయితే గత వారం నుంచి నాపై విషప్రచారం జరుగుతుంది అని చెప్తూ అరసవల్లి రథసప్తమి వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానించినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. కార్యక్రమమైన తర్వాత తొలిసారిగా శ్రీ సూర్యభగవానుని ఆలయాన్ని దర్శించాలనుకున్న సందర్భంలో ఎంపీ శ్రీ రామ్మోహన్ గారి కుటుంబము నన్ను ఒక కళాకారిణిగా వాళ్ల ఇంటికి ఆహ్వానించారు. ఒక ఆడబిడ్డగా, కళాకారిణిగా నన్ను పిలవడం తప్పు ఎలా అవుతుందని చెప్పారు. ఇంకా 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా పాటలు పాడమంటే పాడానని, నేను ఎక్కడ పార్టీ జెండా కూడా ధరించలేదు అని చెప్పుకొచ్చారు. వైసీపీనే కాకుండా బీజేపీ, తెరాస పార్టీలతో పాటు అన్ని పార్టీలకు పాటలు పాడానని అయితే ప్రచారం చేసేటప్పుడు నేను ఏ ఒక్క పార్టీని ఉద్దేశించి తప్పుగా కానీ, తక్కువ చేసి కానీ మాట్లాడలేదని చెప్పారు. ఇంకా దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అంత మాట అన్నానని ప్రచారం చేయడం న్యాయం కాదని, ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలిపై ఇలాంటి విష ప్రచారం చాలా బాధాకరం అని, నేను పాటను మాత్రమే నమ్యను కాని పార్టీలను, పదవులను నమ్ముకుని రాలేదు అని వేడుకున్నారు. తాను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళాదృష్టితోనే చూడమని వేడుకుంటున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా చివరగా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను నా పాటను ఇలాగే ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అని చెప్పి ముగించారు. థ్యాంక్ యూ.